అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే 2024లో హై బడ్జెట్ తో ఎన్నో మూవీస్ రాబోతున్నాయి అని మనకు తెలుసు. అవి కలెక్షన్ల వర్షాలు కురిపించబోతున్నాయి. ఇప్పటికే కల్కి మూవీ రిలీజ్ అయి 1000 కోట్ల కంటే ఎక్కువ సంపాదించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కల్కి కంటే పెద్ద మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటి బడ్జెట్ 200 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఉండవచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ రాజా సాబ్. ఈ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇది ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఇందులో ప్రభాస్ గారు కామెడీ చేస్తూ కనిపిస్తారు. ఈ మూవీని మారుతి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తో పాటుగా మాలవిక మోహన్, నిధి అగర్వాల్ మరియు మరొక హీరోయిన్ కనిపించబోతుంది. మరియు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రభాస్ కి తండ్రిగా సంజయ్ దత్ నటించబోతున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ హారర్ కామెడీకి సంబంధించింది కాబట్టి ఇందులో థ్రిల్లర్ తో పాటు కామెడీ కూడా నిండి ఉంటుంది. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్ల నుంచి 350 కోట్ల వరకు ఉండవచ్చు. అయితే ఈ మూవీని మనం 2025 సంక్రాంతిలో చూడవచ్చు. మన లిస్ట్ లో ఉన్న రెండవ మూవీ యుఐ. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మూవీ యుఐ. ఉపేంద్ర గారు ఇంతకు ముందు ఎక్స్పెరిమెంట్ మూవీస్, సెటారికల్ గా చాలా మూవీస్ తీశారు. అలాంటి మూవీనే ఈ మూవీ. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ టీజర్ కి వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. అయితే ఆ టీజర్ లో స్పెషల్ ఏమిటంటే ఈ టీజర్ లో అసలు ఎవ్వరు కనిపించరు, ఓన్లీ వాయిస్ ఒకటే నడుస్తుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఓన్లీ ఉపేంద్ర గారే చేస్తారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా మూవీని రిలీజ్ చేస్తాడేమో కొంపదీసి. రీసెంట్ గా ఒక సాంగ్ కూడా వచ్చింది. ఆ సాంగ్ ని చూస్తే మూవీ గురించి మనకు మొత్తం తెలుస్తుంది. అయితే ఈ మూవీని అన్ని భాషలలో పాన్ ఇండియా లెవెల్లో ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ దేవరా. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ప్రభాస్ తర్వాత గ్లోబల్ స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ అవ్వబోతున్నాడు. ఈ మూవీ 2 పార్ట్లుగా వస్తుంది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సముద్ర వీరుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని కొరటాల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వచ్చి హిట్ అయింది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 300 కోట్లతో తీయబోతున్నారు. అయితే ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంతకు ముందు ఆదిపురుష్ లో ఆల్రెడీ విలన్ గా నటించాడు. కానీ తానాజీ మూవీ చూసే వారికి సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఏ లెవెల్లో ఉంటుందో తెలుస్తుంది. ఈ మూవీలో రక్తపాతం వేరే లెవెల్లో ఉండబోతుంది. కాబట్టి ఈ మూవీని మనం తక్కువ అంచనా వేయలేం. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఈ మూవీని దసరా పండుగ నాడు చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కంగువా. ఈ మూవీలో సూర్య గారు నటిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. మరియు అందులో సూర్య గారు రోలెక్స్ కంటే చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. ఇందులో లార్డ్ గా పిలువబడే యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ ప్రత్యేకించి 13 భాషలలో మరియు 400 కోట్లతో నిర్మించబడుతుంది. ఈ మూవీతో హాలీవుడ్ కి సూర్య గారు వెళ్లబోతున్నారు. ఈ మూవీని మనం 2024 చివరిలో చూడవచ్చు. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇందులో విజయ్ తలపతి నటిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ను బట్టి చూస్తే ఇందులో విజయ్ గారు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు అని అర్థమవుతుంది. ఇది ఒక సైఫై మూవీగా ఉండబోతుంది. ఇందులో విజయ్ గారు టైం ట్రావెల్ చేస్తూ కనిపిస్తారు. ఈ మూవీని భారీ స్థాయిలో వెంకట్ ప్రభు తీయబోతున్నాడు. ఈ మూవీలో ప్రభుదేవ కూడా 2వ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ మూవీని 400 కోట్లతో నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని లియో కంటే భారీ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ దసరా రోజు రిలీజ్ అవ్వబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గేమ్ చేంజర్. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. రామ్ చరణ్ వకీల్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని యశ్ శంకర్ భారీ స్థాయిలో తీయబోతున్నారు. రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 5 భాషలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 2, 2024లో చూడబోతున్నాం. ఈ మూవీ గురించి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పుష్ప 2. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని 500 కోట్లతో నిర్మిస్తున్నారు. సుకుమార్ గారు ఈ మూవీకి దర్శకుడిగా పనిచేస్తున్నారు. సుకుమార్ గారు తన పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్లో అందరికీ పరిచయం అయ్యారు. ఆయన ఇప్పటి వరకు తెలుగులో మనకందరికి మంచి మంచి సినిమాలు ఇచ్చారు. అయితే పుష్పతో సెన్సేషనల్ హిట్ కొట్టారు. పుష్ప 2 మూవీ డిసెంబర్ లో రాబోతుంది అని అందరికి తెలుసు. అయితే పుష్ప 2 మూవీలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ ఇద్దరు కూడా కనిపించబోతున్నారు.
అందుకనే ఈ మూవీని డిలే చేశారు. నిజానికి ఈ మూవీ ఆగస్ట్ లో రిలీజ్ కావాల్సింది. పుష్ప 2తో అన్ని రికార్డులను తిరగరాలనుకుంటున్నారు. ఈ మూవీ కల్కి మూవీ రికార్డ్ ను బద్దలు కొడుతుందా లేదా కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సలార్ 2. ఇది ఒక మోస్ట్ వైలెంట్ గ్యాంగ్స్టర్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మళ్ళీ సుకుమార్ పృథ్వీరాజ్ విలన్ గా కనిపిస్తున్నాడు. సలార్ 2లో వీరిద్దరి మధ్య ఉన్న ఫైట్ సీన్స్ మూవీలో మరో లెవెల్లో ఉండబోతున్నాయి. సలార్ మూవీలో వీరిద్దరిని ఒకవైపు ఉండి ఫైట్ చేయడం చూసాం. ఆ ఫైట్ సీక్వెన్స్ ఎంత గొప్పగా వచ్చాయో మనకందరికి తెలుసు. అయితే సలార్ 2 మూవీలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ గా ఉండి పోరాడబోతున్నారు. సలార్ 2 మూవీని చూడడానికి ఫ్యాన్స్ పిచ్చోలుగా ఎదురు చూస్తున్నారు. కల్కి మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ కి దాహం అయితే తీరలేదు. అయితే వేచి చూద్దాం ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీని ఏ విధంగా తీయబోతున్నారో. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ ఓజీ. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఇది ఒక మాఫియా గ్యాంగ్స్టర్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని సుజిత్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు. మరియు ఆయనకి ఆపోజిట్ గా ఇమ్రాన్ హస్మి గారు నటిస్తున్నారు. దాంతో పాటు ఈ మూవీలో ప్రియాంక మోహన్ మరియు అర్జున్ దాస్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీని 250 కోట్లతో నిర్మిస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. ఈ మూవీని సెప్టెంబర్ 17, 2024లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కా. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం నటిస్తున్నాడు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఈ మూవీ అన్ని రికార్డులను బద్దలు కొట్టబోతుంది. ఈ మూవీతో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియాలో అడుగు పెట్టబోతున్నాడు. ఈ మూవీకి ఇద్దరు దర్శకులు పనిచేస్తున్నారు. వాళ్ళు సుజిత్ మరియు సందీప్. ఈ మూవీ డిసెంబర్ లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ స్పిరిట్. ఈ మూవీ సలార్ మూవీ లాగా వైలెన్స్ ఎక్కువగా ఉన్న మూవీగా ఉండబోతుంది. దీంట్లో ప్రభాస్ ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని యానిమల్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు. సలార్ మూవీలో ప్రభాస్ యొక్క ప్రపంచాన్ని చూసాం. అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీలో యాక్షన్ అనేది మరో లెవెల్లో చూపించబోతున్నారు. అయితే ఈ మూవీ యానిమల్ మూవీ కంటే చాలా దారుణమైన యాక్షన్ తో నిండి ఉంటుంది. ప్రభాస్ యొక్క ఈ కొత్త క్యారెక్టర్ ని చూడడానికి అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో కొరియన్ యాక్టర్ అయిన డాన్ లీ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ 2024 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని 400 కోట్ల బడ్జెట్ తో సందీప్ రెడ్డి వంగ గారు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని మనం 2025 చివరిలో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ డబర్ స్మార్ట్ శంకర్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. ఇందులో రామ్ పోతినేని గారు హీరోగా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ అయిన తర్వాత ఈ మూవీ యొక్క సీక్వెల్ ని తమిళ్, తెలుగు, కన్నడ, హిందీలో రిలీజ్ చేస్తున్నారు. అందుకని ఈ మూవీలో సంజయ్ దత్ ని విలన్ గా తీసుకున్నారు. ఈ మూవీని పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక కామెడీ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. పూరి గారు ఇంతకు ముందు బుడ్డా హోగా తెరా బాబ్, లైగర్ మూవీస్ తో హిందీ మార్కెట్ లోకి వెళ్లి ఫెయిల్ అయ్యారు. ఈసారి ఆయన హిట్ కొడతారేమో చూద్దాం. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో మనం చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సింగం 3. అజయ్ దేవగన్ నుంచి రాబోయే మూవీ ఇది. ఈ మూవీలో మళ్ళీ అజయ్ దేవగన్ సింగం గా నటిస్తున్నాడు. ఈ మూవీని రోహిత్ శెట్టి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఇద్దరు కాదు చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కనిపించబోతున్నారు. ఇందులో అక్షయ్ కుమార్ మరియు రణ్వీర్ సింగ్ కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీలో నెపో కిడ్స్ అయిన టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ కనిపించబోతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 200 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఆగస్ట్ 15 రోజున రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజున పుష్ప 2 రిలీజ్ అవ్వాల్సింది కానీ డిలే అయింది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇప్పటికీ రిలీజ్ అయి మంచి టాక్ ని తెచ్చుకుంది. అయితే చాలా మంది ప్రభాస్ కోసమే ఈ మూవీని చూడాలని ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని 100 కోట్లతో నిర్మిస్తున్నారు. మరియు దీన్ని మనం 2024 చివరిలో చూడబోతున్నాం. అయితే మీలో ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరిని కూడా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఇక వీడియోని చూసేయండి. అయితే మనం ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ గురించి మాట్లాడుకుందాం. RRR తర్వాత వస్తున్న మూవీ ఇది. ఈ మూవీని చూడడానికి ఆడియన్స్ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక సాధారణ మూవీగా ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ ఒక మాసివ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ షాట్ ని అయితే మీరు ఎవరు కూడా మర్చిపోలేరు. ఇది ఒక పెద్ద యాక్షన్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 300 కోట్లు. ఈ మూవీని కొరటాల శివ గారు తీస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే మూవీ కూడా వచ్చింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ లో కనిపించారు. అదే విధంగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది మరియు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ నెలలో రాబోతుంది. అయితే రీసెంట్ టైంలో వచ్చిన న్యూస్ ప్రకారం ఈ మూవీలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ దాదాపు 5 భాషలలో రిలీజ్ కాబోతుంది.
అయితే జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా 3 భాషలలో డబ్బింగ్ చెప్తున్నారు. అయితే RRR మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి యశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చూడడానికి ఆడియన్స్ సూపర్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. ఎందుకంటే యశ్ శంకర్ గారు ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన గ్రాఫిక్స్ వాడినట్టు ఎవరు వాడలేరు. ఈ మూవీ ఒక పొలిటికల్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. రామ్ చరణ్ ఈ మూవీలో హీరోగా మరియు కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్.జె. సూర్య గారు విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ 2 వేరు పాత్రలలో కనిపించబోతున్నారు. అంటే ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. ఈ మూవీ 2024లో రాబోయే అతిపెద్ద మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో సగానికి సగం ఆయన థియేటర్స్ ఉంటాయి. కాబట్టి ఈ మూవీకి మంచి టాక్ వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ మూవీని సెప్టెంబర్ 10, 2024లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే మూవీ వార్ 2. ఈ మూవీ 2019లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. అయితే ఆ మూవీలో రుతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మరియు వాణి కపూర్ లీడ్ రోల్లో కనిపించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే దానికి సీక్వెల్ గా రాబోతున్న వార్ 2 మూవీలో రుతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసి నటించబోతున్నారు. ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ మరియు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ విలన్ గా నటించబోతున్నారు. స్పై యూనివర్సల్లో వచ్చిన మూవీస్లలో అత్యంత ఘోరమైన దారుణమైన విలన్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అయితే ఈ విషయాన్ని నువ్వెలా చెప్పగలవు అని మీరు చెప్పవచ్చు. వార్ 2లో నటించబోయే విలన్ క్యారెక్టర్ గురించి టైగర్ మూవీలో లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ లో మెన్షన్ చేశారు. మూవీలో రుతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ ఫైట్లను చూడడానికి లభిస్తాయి. వాటిని చూడడానికి నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. స్పై యూనివర్స్ లో ఏకంగా 6 సినిమాలు ఉంటాయి. వాటిలో ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో రాబోయే మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని ఆగస్టు 14, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే మూవీ RC-16. ఈ మూవీని ఉప్పెన లాంటి సూపర్ హిట్ మూవీని తీసిన బుచ్చిబాబు సానా తీయబోతున్నారు. ఈ మూవీలో హీరోగా రామ్ చరణ్ ఉండబోతున్నాడు. దీంతో పాటు ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజకుమార్, అదేవిధంగా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు. ఈ మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలనుకుంటున్నారు. ఈ మూవీ ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ ఒక యూనిక్ రోల్ లో కనిపించబోతున్నారు. అయితే దీన్ని 2025 లోపు రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే మూవీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్. ఇది ఎన్టీఆర్ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ మూవీని మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీతో ప్రశాంత్ నీల్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరబోతుంది. ఎన్టీఆర్ తో తీయాలనే డ్రీమ్ ప్రశాంత్ నీల్ కు ఉండేదట. ఈ మూవీలో డిఫరెంట్ స్టోరీ లైన్ కనిపించడానికి వీలుంది. మనం ఇప్పటి వరకు ఇలాంటి మూవీని ఎక్కడ చూసి ఉంటాం అని ప్రశాంత్ నీల్ గారు చెప్పారు. ఇది ఎన్టీఆర్ నుంచి రాబోయే అతిపెద్ద మూవీగా ఉండబోతుంది. దీన్ని భారీ స్థాయిలో పెద్ద స్కేల్లో నిర్మించబోతున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ 18 దేశాలలో చేయబోతున్నారు. ఎన్టీఆర్ 32 ప్రశాంత్ నీల్ యొక్క మూవీ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇప్పటి వరకు తీసిన మూవీస్ కంటే ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇందులో ఎమోషన్ సీన్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. అదే విధంగా ఒక రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ 2 పార్ట్లుగా రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ 2024 ఆగస్టు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది మరియు దీన్ని 2025లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని కళ్యాణ్ రామ్ గారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ గారి నుంచి రాబోయే మూవీ సుకుమార్ గారి ప్రాజెక్ట్ తర్వాత సంజయ్ లీలా బన్సాలీతో రామ్ చరణ్ ది మరొక మూవీ ఉండబోతుంది. ఆ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో మరొక ప్రాజెక్ట్ రామ్ చరణ్ తో ఉండబోతుంది. అయితే ఇవి ఫ్రెండ్స్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ల యొక్క రాబోయే మూవీస్. మీరు ఎవరి మూవీస్ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన స్క్రోల్ అవుతున్న వీడియోపై క్లిక్ చేసి మీరు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోని చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.